ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 2 పచ్చి నిజాలు మీకు తెలుస్తాయి. ఎటువంటి 2 పచ్చి నిజాలు మీకు తెలియబోతున్నాయి, అలాగే ఆ యొక్క నిజాలు తెలుసుకోవడం ద్వారా మీరు ఆనందం పడతారా లేదా దుఃఖపడతారా, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. ఇక వీరికి అనేది భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ స్వభావం వీరి యొక్క జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఇక ఉన్న విషయాన్ని నిర్మానుసంగా చెప్పడం వల్ల విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే విఫలం అవుతూ ఉంటుంది. మధ్య వ్యక్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొన్ని తీర్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని చూస్తే జీవితంలో ఒడిదుడుకులుగా ఎక్కువగా ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించవచ్చు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయత వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసే మీ ఉత్పన్నానికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థాయిలో, గౌరవ స్థాయిలో ఉన్న వారి వల్ల వీరి యొక్క కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇక కుంభరాశి వారు ఇతరులు పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు. ఇక శుక్ర రాశి అని బుధుడు మహర్జాతకులు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్ష పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసే ఫలితాలను అనుగ్రహిస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలు గురి అవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు.
వ్యాపారంలో వారి యొక్క అంచనాలు నిజమై మంచి లాభము, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సక్రమంగా సాగుతున్న వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులకు గురి అవుతారు. భూముల వలన విలువ పెరగడం మూలంగా ధనవంతులైన అవకాశాలుగా కూడా ఉంటాయి. వ్యాపార కుండలి అద్దానికి అదృష్టానికి జార విడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి మంచి దారి తీసే విధంగా ఉంటాయి. మీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన సమర్థవంతులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారుతారు. పోటీ లేని చుట్టాల్లో కూడా వీరి యొక్క మంచితనం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరులు ఎత్తులను తేలికగా చిత్త చెయ్యగలరు. అయినా కానీ స్వయం కృప అపరాధ్యాన్ని సరిదిద్దుకోలేకపోతారు. మీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు మాత్రం వీరికి వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది. హస్తవస్తే మంచి ధనాన్ని, మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ విధంగా మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం అనేది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక 2 పచ్చి నిజాలు మీకు తెలియబోతున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టిన విషయాలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యులకు సంబంధించింది, అది ఏ విషయమైనా సరే, వారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ పరమైనటువంటి అంశానికి సంబంధించింది కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించింది కావచ్చు, మీ కుటుంబ సభ్యుల మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అంటే మీకు భయపడి కావచ్చు, లేదా మీరు బాధపడతారని కావచ్చు, మీ యొక్క విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ నిజం బయటపడుతుంది. వారి నోటి నుండి వేరే నోటి నుండి చెబుతారు. ఇది మీకు చాలా ఆందోళన కలుగజేసే అటువంటిమైనప్పటికీ ఆ తర్వాత మీరు సరిదిద్దుకుంటారు. అంటే మీరు ముందుగా విషయం తెలియగానే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు, ఆందోళన పడతారు. అలాగే మీరు చాలా బాధను కూడా అనుభవిస్తారు. అయినప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకొని మీ యొక్క మనస్సును కుదుటపరుచుకుంటారు. అలాగే మరొక నిజం ఏంటి అంటే గనక కెరియర్ పరంగా కావచ్చు, లేదా వ్యాపార జీవితంలో కానీ చాలా కాలం నుండి మీరు అనేది ఎవరైనా గుడ్డిగా నమ్ముతూ ఉన్నారో వాళ్ళను అనేది నమ్మడం వల్ల ఇలా జరుగుతుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.